హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ బాగుండారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఏంటంటే బ్లాగ్లో షేర్ చేశాను కదా, సో ఖచ్చితంగా నవరాత్రులు మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తానని చెప్పేసి సో కూడా మొత్తాన్ని కంప్లీట్గా కలిపి ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటున్నాను. అయితే లాస్ట్ రోజు ఒక్కరోజు 9th డే మాత్రం నాకు పూలు దొరకలేదనమాట. ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతూనే ఉన్నింది. సో బయట వెళ్ళటానికి కూడా లేదు, కొనుక్కొని రావడానికి కూడా. బయట కూడా నేను చూశాను కానీ నాకు ఎక్కడ పూలు దొరకలేదనమాట. ఆ దొరికినవి కూడా వాడిపోయినవి, కొంచెం నల్లగా అయిపోయిన పూలే దొరికాయి. సో పూజ చేసుకుని ఎట్లా చేసుకుంటున్నాం, డబ్బులు పెట్టి ఎలా కొనుక్కుంటున్నాము, ఈ వేస్ట్గా ఉండే పూలు అండ్ బాగలేని పూలు కొనుక్కొని వచ్చి ఎందుకు పూజ చేయాలి. సో మా చెస్ట్లో వచ్చే నందివర్ధనాలు పెట్టి పూజ చేసుకుందామని చెప్పేసి అనుకొని నందివర్ధనాలు మాత్రమే కోసుకొని వచ్చి పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో అది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను అప్పుడు వీడియో షేర్ చేసినప్పుడు కూడాను లాస్ట్లో వీడియో షేర్ చేశాను కొంచెం లేట్గానే. ఎందుకంటే ఈరోజు పూజకి ఫ్లవర్స్ ఏం యూజ్ చేయలేదు కదా ఎక్కువ. సో పూలు మాత్రమే కదా, నందివర్ధనాలు మాత్రమే కదా యూజ్ చేస్తాను. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో అనేసి, సో అందుకని చెప్పేసి అనమాట. ఇంక ఇక్కడైతే నవరాత్రిలో ఒక్కరోజు నాన్న వచ్చారు. నాన్న వచ్చి నైట్ 8 కల్లా వచ్చారనమాట. సడన్గా చెప్పకుండా సర్ప్రైజ్ చేశారు. వచ్చేసి ఏమైనా చెప్పకుండా వచ్చేసి ఒకసారి ఒక మాట చెప్పుంటే మేము వచ్చుంటాం కదా, ఎవరిలో ఒకళ్ళు తీసుకొచ్చుంటాం కదా అంటే, సరే నాన్న ఏమన్నారంటే చూడాలి అనిపించింది, ఎప్పుడో 4-5 చూడాలనిపించిందంట ఈవినింగ్. సో వచ్చిందే మొదలు అలాగే వచ్చేసారు అంతే. సో నాన్న ఎప్పుడు అంటే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారు. ఒక 2-3 టైమ్స్ కూడా ఇలా వచ్చేసారనమాట, ఇంట్లో కూడా చెప్పకుండా. సో అమ్మ అయితే ఎప్పుడు చెప్పే వస్తుంది, నాన్నని పంపిస్తారనమాట. కాకపోతే నాన్నకి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఫోన్ చేస్తాడనమాట ఇంటికి, నేను పలానా చోట ఉన్నాను, రావడానికి టైం పడుతుంది, మీరు హ్యాపీగా పడుకోండి తినేసి అని చెప్పేసి. ఇంకా నాన్న వచ్చింది నాకు చాలా సంతోషంగా అనిపించింది. నవరాత్రులు ఎవరికైనా ఒకళ్ళు వస్తే బాగుండు, ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టాలి. మన ఇంట్లో వాళ్ళు వస్తే బాగుండు, బయట వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు, ఒక్కరోజైనా వస్తే బాగుండు వీళ్ళందరూ అనిపించింది అనమాట. కాకపోతే ఎవ్వరు రాలే. ఈవెన్ బిచ్చగాళ్ళు ఎవరైనా వస్తే కూడా, అంటే భిక్షను వేయించుకోవటానికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు భోజనం పెడతానంటే వద్దు, డబ్బులు వేయండి అంటారు. ఇది ఏం విచిత్రమో, ఎవరైనా భోజనం తినండి కడుపు నిండా అంటే కూడా వద్దండి మాకు డబ్బులు ఇచ్చేయండి మేము పోయి తింటాం అన్నారనమాట. సో అప్పుడు కూడా నేను అందరికీ అలా డబ్బులు ఇచ్చేసాను. సో నాన్న వచ్చారనమాట గెస్ట్గా. సో ఇప్పుడు మనకు నాన్న గెస్టే కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు గెస్ట్ ఇల్లే అన్నమాట. ఇంకా నాన్న వచ్చే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే చెప్పకుండా వచ్చినా సర్ప్రైజ్ చేసినా సడన్గా వచ్చారు. ఈ నవరాత్రుల్లో ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నాను అన్న తృప్తి ఉంటుంది అని చెప్పి. బట్ మార్నింగ్ ఉన్నాను అని చెప్తే, నా మార్నింగ్ వరకు ఉండను, నాకు టైం లేదు, నేను మార్నింగ్ వరకు ఉండను మా వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఇంకా నైట్ ఆ టైంలో ఏం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. నాన్న వచ్చిందే టీ ఇస్తే కూడా టీ కూడా వద్దులేమో, నేను టీ తాగేది మానేసాను అన్నారనమాట. సరే తర్వాత నాన్నకి చపాతీ చేసి కూర చేసి పెట్టాను. తృప్తిగా తిన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇంత తృప్తిగా తినటం కూడా ఒక సంతోషమే కదా, ఎవరైనా సరే గెస్ట్లు అనేసి. సో అందుకని అనమాట. ఇంకా నాన్న అంటే మరీ స్పెషల్ అనమాట నాకైతేను. ఇంకా తర్వాత ఏమో నాన్న మార్నింగే లేచిందే 2 బయలుదేరి వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ 2 బయలుదేరేసాను అనమాట. నేను ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 5-6 అలా అయిపోతుందమ్మా. ఇంకా ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది కదా, సో మా అమ్మ నిద్ర లేచే కుందుకు వెళ్ళిపోతే పాలు అవి పిండాలి ఆవుకి అని చెప్పేసి, సరే నాన్న బయలుదేరు అని చెప్పాను. ఉండమని అడిగాను, బట్ నాన్నైతే ఉండలేదనమాట. సరే నెక్స్ట్ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఉండాలి, నేను నైట్లో చూడాలనిపించింది, చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాను. చూశాను, తృప్తిగా వెళ్ళిపోతున్నాను. ఈ సంతోషం చాలే. ఇంకెప్పుడైనా నేను మీ అమ్మ వచ్చినప్పుడు కలిసి ఒకరోజు ఉండేసి నిమ్మలంగా పిల్లలతో ఆడుకునేసి తర్వాత వెళ్తామని చెప్పారు. సో నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ అన్నీ వదిలేసి వచ్చాను అన్నప్పుడు నేను కూడా ఏం చెప్పలేకపోయాను అనమాట. ఇంకా నాన్న కూడా వెళ్ళిపోయారు మార్నింగ్ 2 లేసి ఎర్లీ మార్నింగ్. ఇంకా నాన్న వస్తూ ఖాళీ చేతులతో రాలేదనమాట, అంటే ఉట్టి చేతులతోని. నా కోసం ఎర్రబద్ద కూరకు, తర్వాత కర్బూజ పండు, నాకంటే చాలా ఇష్టం అనమాట వాటర్ మిలన్ అంటే. సో అది తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 లేసేసాను. ఇంకా నాన్న వెళ్ళిపోయినప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చాను. అది కూడా నేను ఇక్కడ వీడియోలో షేర్ చేశాను. అప్పుడు కూడా చూడండి వర్షం పడుతూనే ఉంది. సో లాస్ట్ డే అనుకుంటా అండి నాన్న రావటం, వర్షం పడుతూనే ఉన్నింది అనమాట. అప్పటికి కూడా 9th డే వచ్చింది కూడా నాన్న.
అప్పుడు వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం తగ్గితే బాగుండు అనిపించింది. వర్షం పడుతున్నా కూడా ఇంకెలాగో తప్పదు కదా లేయాలి అని చెప్పి మార్నింగ్ 5కి అంతా లేసాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ అంతా లేచి దీపారాధన చేసుకుందాం అనుకున్నాను. కొన్ని రోజులు కుదిరింది, కొన్ని రోజులు కుదరలేదు కదా. సో అందుకని చెప్పి ఈరోజు లాస్ట్ రోజు కదా, ఈ రోజన్నా తొందరగా లేచి దీపారాధన అనేది చేసేసుకోవాలి దేవుడికి అని చెప్పి డిసైడ్ అయిపోయి లేసేసాను అనమాట. ఇంకా లేచిందే వచ్చి వీధిలో చూస్తే ఎవ్వరు లేలే. పక్కింటి ఆంటీ ఒక్కరు లేచారనమాట. ఆవిడ లేచి ఇంకా చెత్త అంతా దోస్తున్నారు. ఆవిడ ఎప్పుడు మార్నింగ్ 5కే లేసేస్తారులేండి. 4:30 నుంచి అలా లేసేస్తారు. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారనమాట. మార్నింగ్ అంతా పనులు అయిపోతాయి కదా తొందరగా లేస్తే. అందువల్ల నేను కూడా లేద్దామని ట్రై చేస్తున్నాను ఈరోజు. ఇంకెలాగో ఇల్లు క్లీన్ చేయటం ఉంది కదా, ఇంట్లో లోపలికి వెళ్ళేసి క్లీన్ చేసుకుందాం, బయట కావాలంటే వర్షం తగ్గిన తర్వాత కడిగి ముగ్గు పెట్టుకుందాంలే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాను. అయితే లోపల నేను స్నానం చేసుకొని ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుడు ఫోటో కదిలించకుండా, ఫోటో మాత్రమే నేను కదిలించలేదు, విగ్రహాలు అవి మా ఇంట్లో ఒక్కరోజు బాగుంటే రెండో రోజుకంతా నల్లగా అయిపోతాయి. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. సో కావాలంటే ఎప్పుడైనా వీడియోలో చూపిస్తారండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను అనుకుంటా ఈ విషయాన్ని. ఎందుకో నాకు తెలీదు, బ్రాస్ కానీ తర్వాత వెండి కానీ ఏదైనా సరే ఒక్కరోజు కూడా బాగా ఉండదు అనమాట. ఒక హాఫ్ డే అలా బాగుంటుందేమో, ఆ తర్వాత మరుసటి రోజుకంతా చేస్తాను. అది వచ్చి అనమాట. ఇంకా ఒకవేళ ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఇంకా చూసుకోవాలి. అండ్ ఇంక కూడా తీసుకోవాలి. నా దగ్గర ఉన్న కుందుల్ని ఇంకొక 2 జతలు ఉన్నాయి, కానీ వాటిని అయితే పెద్దగా యూజ్ చేయట్లేదు. ఎప్పుడైనా స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుందాంలే అని. ఇంకైతే విగ్రహాలు అవన్నీ కొనుక్కోవాలి. నా దగ్గర ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నాను. అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకైతే మార్నింగ్ కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా పాపకు కూడా స్కూల్ ఉంటుందో ఉండదో అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఎందుకంటే వర్షం అయితే డే అంతా పడుతూనే ఉంది. పంపించాలా వద్దని కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చేశానంటే, వర్షం చిన్నగా పడుతూనే ఉంది, అయినా కూడా నేను చేయాల్సిన పని చేయాలి, తప్పదు కదా అని చెప్పేసి ఇంకా బయటంతా కడిగేసి నీట్గా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఆ ముగ్గు పెట్టినప్పుడు కూడా చూడండి మీరు, వర్షం పడుతూనే మీరు గమనించినట్టయితే. ఈరోజు వర్షం బాగా పడుతుందో, రోజు ఇడ్లీలు దోశలు తిని ఈ బోరుగా ఉందన్నమాట ఇవి అంతాని. అందుకని వదిలే ఈరోజు పూరి చేద్దాము. ఇంకా అక్షయ పాప కూడా అడిగిందనమాట, పూరి చేయి మమ్మీ నాకు బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా దానికి పూరి చేసి చట్నీ చేసి ఇచ్చాను. దానికి చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట, శనగగింజల చట్నీ. అందుకని చెప్పేసి ఇంకా అది తినేసి ఇంకా క్యారీకి కూడా అదే ఏమని చెప్పింది అనమాట మధ్యాహ్నం లంచ్కి. ఇంకా అదే వేసి పంపించేశాను. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో అయితే నా పనంతా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఫినిష్ చేసుకున్నాను. సో నేను ఈరోజు లాస్ట్ రోజు కదా ఈ పూజ. మరుసటి రోజు అంటే నేను 9వ రోజు అయితే కదిలించలేదు కదా, 9వ రోజు నైట్ దీపారాధన అంతా చేసేసి దీపాలు కొండెక్కిన తర్వాత ఫోటోని కదిలించి పెట్టేశాను. 10th డే తీసేద్దామని చెప్పేసి. ఇంకా 10వ రోజు మార్నింగ్ కల్లా తీసేసాను అనమాట. ఆ రోజైతే దీపారాధన అయితే నేనేం చేయలే, తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంట్లో అంతా దీపారాధన చేసుకున్నాను. ఆ వీడియో నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇక్కడైతే ఈ ఆకును మా నాన్న ఊరు నుంచి నా కోసం తీసుకొచ్చారు, ఎర్రవద్దాకు. సో మేమైతే ఎర్రవద్దాకు అని చెప్తాము, మీరైతే ఏమంటారో నాతో కామెంట్లో చెప్పండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు మా నాన్న అంత ప్రేమగా తెచ్చిన తర్వాత చేసి తినకుండా ఉంటానో చెప్పండి. సో అందుకని చెప్పేసి పప్పు వేసి ఎనిమిది చేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను. ఇంకా నాటి పచ్చిమిర్చీలు తర్వాత పప్పు వేసి కొంచెం ఆకేసి ఎనుక్కుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంది. నేను తిన్నాను కాబట్టి నాకైతే నచ్చింది. సో నేను ఎలా చేసుకున్నాను అని కూడా నేను మీకు ఇక్కడ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు వేసుకున్నాను అనమాట. అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ టమాటా వేసుకున్నాను. అవి కూడా ఇంకొంచెం దూరగా అయిన తర్వాత తెల్లగడ్డ తర్వాత పప్పు వేసుకున్నాను అనమాట. సో పప్పు వేసుకొని మళ్ళీ కొంచెం దూరగా వేయించుకున్నాను. ఇంకా నేను ఊరి నుంచి తీసుకొచ్చారు కదా నాన్న కొంచెం ఆకు. సో అది కొంచెం కాదు చాలా తీసుకొచ్చారనమాట. నేను ఎర్రబద్దాకు చట్నీ కూడా చేసుకున్నాను అండ్ అలాగే పులగూర కూడా చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అండ్ ఆకు తర్వాత అవి రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అంటే పచ్చి వాసన లేకుండా పోయిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఈ కూరాకు వేసుకున్నాను అనమాట. కూరాకు కూడా అమ్మ కడిగే పంపించేసింది, దాన్ని కూడా కడిగి పంపించేసింది అనమాట. నేను కడిగే పని లేకుండా
సో పుట్టింటి వాళ్ళంటే ప్రేమ అంటే అలా ఉంటుంది, ఎవరికైనా ఇలానే ఉంటుంది అనుకోండి. సో అమ్మ వాళ్ళు అలా ఇది అంటారనమాట. ఇంకా నాన్న కర్బూజ ఉతుకు తీసుకొచ్చారు నా కోసం, వాటర్ మిలన్ అని చెప్పాను. అది కోసి చూస్తేనేమో ఇంకా కొంచెం మాగాల్సి ఉంది. అయితే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, దాంట్లో గింజలేమో నల్లగా ఉంటాయి, మరి నువ్వు తినొచ్చా అని చెప్పి అంటారేమో. అయితే దీంట్లో గింజలు నల్లగా లేవు అనమాట, కొంచెం లేతగానే కనిపిస్తుంది కదా, చూడండి నల్లగా లేవు, ఒకలా ఉన్నాయి, కొంచెం తెల్లగానే ఉన్నాయన్నమాట. నల్లగా అయితే ఒక్క గింజ కూడా రాలేదు. సో అందుకని చెప్పేసి నేను నాకు నచ్చినంత వరకు గింజలు మాత్రం తినకుండా ఒకటి కూడా ఊసేసి, నాకు నచ్చినంత వరకు కొంచెం కాయ తినేసి మిగిలింది అయితే అక్కడ పడేసాను అనమాట. ఇదంతా నేనే తినేయలే, నాకు తీయగా ఉంటుంది అనేది అనిపించినంత వరకు తినేసి మిగిలింది అయితే పక్కన పెట్టేశాను. ఆవులకి పెట్టేశాను అనమాట, కుడితికి. నేను ప్రతిరోజు నవరాత్రుల్లో ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలి, అట్లీస్ట్ ఒక్కరికైనా అని అనుకున్నాను, కానీ కుదరలేదండి. కాకపోతే ఆవులకు మనుషులకు పెట్టే భాగ్యం లేకపోయినా ఆవులకైనా పెట్టే భాగ్యం వస్తే బాగుండు అనుకున్నాను. అయితే మా ఇంటికి కొంచెం పక్కన వీధిలో ఉంటారనమాట వాళ్ళు ఒక బకెట్ పెట్టారు, కుడితే ఏదైనా మిగిలితే దాంట్లో పోయండి మేము తీసుకెళ్తామని చెప్పేసి. సో నేను ఏం చేశానంటే రోజు అన్నం ఒక మనిషికని ఎక్స్ట్రాగా చేస్తాను అనమాట, ఎవరైనా వస్తే వాళ్ళకి పెడతామని చెప్పేసి. తర్వాత ఎవరు రాకపోతే ఈవినింగ్ వరకు చూసి ఈవినింగ్ కుర్తిలో వేసేదాన్ని, ఎందుకంటే ఆవులన్నా తృప్తిగా తినని అని చెప్పేసి. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సరేలేండి, మనుషులు ఎవరు తినలేకపోయినా కనీసం అవైనా తృప్తిగా తాగాయి కుర్తి అని చెప్పి కొంచెం సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా అలా గడిచిపోయిందనమాట నాకు ఈ రోజంతని. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనానికి అయితే ఇలా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా ఆకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా నాకు ఎంత అయితే కూర కావాలనుకుంటున్నానో అంత వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. అది కూడా వేడి నీళ్ళు పోసుకుంటారు చాలా వరకు, అయితే నేను చల్ల నీళ్ళే పోసుకున్నాను క్యాన్లోంచి తీసుకొని. వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసేసి తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసేసుకొని ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను లాస్ట్ డే పూజ అనేది ఇంట్లో దొరికిన పూలతోనే చేసుకున్నాను అని చెప్పాను కదా. సో చూడండి, ఇలా ఈరోజు నాకు బయట అయితే పూలు దొరకలేదు, సో అందుకే ఇంట్లో పూలతోనే పూజ చేసుకున్నాను. సో ఇదండి నవరాత్రుల్లో జరిగిన విశేషాలు. నా పూజలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నచ్చితే కనుక కామెంట్లో ఎలా ఉన్నాయి అని చెప్పి మాత్రం చెప్పడం మర్చిపోకండి.